అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను 500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 6:15 అయిందండి. మేము మార్నింగ్ 5:30కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. ఇప్పుడు మేము జొన్నవాడలో ఉన్న బ్రహ్మరాంబ మల్లికార్జున కామాక్షి తాయి దేవస్థానానికి అయితే వెళ్తున్నాము. నాకు తెలిసి కొంతమందికి టెంపుల్ గురించి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియోని అయితే మీతో షేర్ చేస్తున్నాను. అంటే ఈ అమ్మవారి టెంపుల్ని మీతో షేర్ చేస్తున్నాను. ఈ టెంపుల్ నెల్లూరుకి 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. మాకైతే అంటే మా ఊరు దగ్గర నుంచి 85 కిలోమీటర్స్ ఉంటుంది. మాకు 2 అవర్స్ అయితే పడుతుంది. అంటే రోడ్లు అంత బాగుండవు కాబట్టి స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఒక 2 అవర్స్ అయితే పడుతుంది. మేము మార్నింగే బయలుదేరేసామండి. ఎందుకంటే కొంచెం తొందరగా టెంపుల్కి వెళ్ళేసి ఆఫ్టర్నూన్ కల్లా మళ్ళీ రిటర్న్ వచ్చేయచ్చు అని చెప్పేసి ఈరోజు ఈ టెంపుల్కి మా అక్కతో పాటు వెళ్తున్నాను. చిన్నప్పుడు అయితే చాలాసార్లు వెళ్ళానండి. నా 6th స్టాండర్డ్ తర్వాత మళ్ళీ నేను ఈ టెంపుల్కి రాలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత మా హస్బెండ్ మా పిల్లలతో పాటు ఇప్పుడు ఈ టెంపుల్కి అయితే వెళ్తున్నారు. మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి మార్నింగ్ 7:30 అయిందండి. అంటే తొందరగా బయలుదేరేసి వెళ్తే రష్ ఉండదని చెప్పేసి మేము కొంచెం తొందరగానే బయలుదేరేసి వచ్చాము. అనుకున్నట్లే అంత రష్ అయితే ఏమీ లేదు. ఫస్ట్ వెహికల్ని అయితే పార్క్ చేసేసి ఇంకా పూజ సామాన్లన్నీ కూడా పర్చేస్ చేసి ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోతాము. చిన్నప్పుడు మేము తిరుపతికి వెళ్ళిన ప్రతిసారి జొన్నవాడకి అయితే వచ్చేవాళ్ళం అండి. జొన్నవాడకి వచ్చి అక్కడ ఈవినింగ్ పెన్నా నదిలో స్నానం చేసేసి ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని నైట్ అక్కడే స్టే చేసేవాళ్ళం. అంటే ఇక్కడ నిద్ర చేస్తే చాలా మంచిది అంటారు. కాబట్టి నైట్ అక్కడే స్టే చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము బయలుదేరేసేవాళ్ళం. ఇలా చాలాసార్లు అయితే మేము ఈ టెంపుల్కి అయితే వచ్చామండి. అసలు ఎన్ని మెమరీస్ ఉన్నాయి మాకు ఈ టెంపుల్తో. మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి వస్తున్నందుకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులు, పూలు ఇవన్నీ కూడా తీసుకున్నాము. మన వ్యూవర్స్లో చాలామంది చాలా స్టేట్స్ నుంచి ఉన్నారండి. వాళ్ళలో చాలామందికి ఈ టెంపుల్ గురించి తెలియకపోవచ్చు. కాబట్టి వాళ్ళ అందరి గురించి నేను ఈరోజు ఈ టెంపుల్ గురించి షేర్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు 12 కిలోమీటర్ల దూరంలో పెన్నా నది తీరంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో శివుడు మల్లికార్జునుడుగాను, పార్వతి కామాక్షి అమ్మగాను పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ కొలువై ఉన్న కామాక్షి అమ్మవారిని శక్తి పీఠంగా కొలుస్తారు. 1150 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారు. అనేక బాధలు నివారించగలిగిన శక్తిగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. కామాక్షి తల్లికి జరిపే బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణ నిర్వహిస్తారు. ఆ సమయంలో బియ్యం, పెసరపప్పుతో చేసిన ప్రసాదాన్ని ఇక్కడ ఉన్న దేవతలకు నివేదిస్తారు. దానిని ప్రసాదంగా భక్తులకు పంచుతారు. దానినే కోడిముద్ద అంటారు. ముఖ్యంగా సంతానం లేనివారు ఇక్కడ నిద్రిస్తే వెంటనే వారికి పిల్లలు పుడతారని వేల సంవత్సరాలుగా నమ్ముతున్నారు. అదేవిధంగా ఈ దేవాలయంలో ప్రసాదంగా ఇచ్చే కోడి ముద్దలను స్వీకరించడానికి సంతానం లేనివారు బారులు తీరుతుంటారు. ప్రపంచంలో ఏ ఆలయంలోనూ జరగని నవావరణ పూజ ఇక్కడ జరుగుతుంది. ఈ పూజకు ఎంతో శక్తి ఉందని భక్తుల నమ్మకం. అందుకే ఈ పూజ జరిపించుకోవడానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి శివుడికి జరిపే సహస్రనామం కూడా మరి ఏ ఆలయంలో కూడా జరపరు.
సాక్షాత్తు వేదవ్యాసుడు ఈ దేవాలయంలో పూజారులకు దర్శనమిచ్చి వేదాల్లోని సారమంతా క్రోడీకరించి ఈ సహస్రనామాలను ఉపదేశించారని అంటారు. కామాక్షిదేవి గర్భగుడికి వెళ్లే దారిలో బలిపీఠం, ధ్వజస్తంభం ఉంటాయి. ధ్వజస్తంభం ముందు ఒక పెద్ద నంది, దాని పక్కనే ఒక చిన్న నంది ఉంటాయి. లోపలికి వెళ్ళగానే అర్ధమండపంలో చాలా స్తంభాలు ఉంటాయి. ఆలయ పురాణం శిల్పాల రూపంలో తెలిపేవిగా అమర్చారు. అర్ధమండపం తర్వాత వరుసగా గర్భగుడులు ఉంటాయి. మొదట గర్భగుడిలో లక్ష్మీ గణపతి, ఎడమవైపున చిన్న మహాలక్ష్మి విగ్రహం ఉంటాయి. గర్భగుడిలో మల్లికార్జున స్వామి కొలువై ఉన్నారు. చిన్న లింగం వల్లి దేవయాని సమేత సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారు. అఖిల జగత్తును కాపాడే కామాక్షిదేవి ఈ క్షేత్రంలో నిల్చున్నట్లుగా మనకు దర్శనమిస్తారు. ఆ తల్లిని చూడటానికి 2 కళ్ళు చాలవు. ఆ దేవి ఎదుట శ్రీచక్రం స్థాపించిన ఆదిశంకరులు చేత ఒక దండంతో దర్శనమిస్తారు. బయటి ప్రాకారంలో గణపతి, వల్లి దేవయాని సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామి పసుపు రాసిన ముఖారవిందంతో దుర్గాదేవి చిన్న మండపాలలో దర్శనమిస్తారు. దుర్గాదేవి పక్కనే నవగ్రహాలు ఉంటాయి. బయటి ప్రాకారంలో భక్తులు వేచి ఉంటారు. ఈ క్షేత్ర దర్శనానంతరం బయటికి వచ్చేటప్పుడు మానసికంగా ఎంతో ప్రశాంతత లభిస్తుంది. మాకు చాలా మంచి దర్శనం అయితే అయిందండి. అమ్మవారి దర్శనం చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మేము అక్కడే కూర్చున్నాము. తర్వాత ఇప్పుడు మేము నెల్లూరుకి బయలుదేరాము. మేము ఇప్పుడు రోళ్ళు కొనుక్కోవడానికి నెల్లూరుకి అయితే వచ్చామండి. అంటే జొన్నవాడ దాకా వచ్చాం కదా, దాని పక్కనే నెల్లూరు ఒక 15 కిలోమీటర్సే కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడికైతే వచ్చాము. నా దగ్గర చాలా రోళ్ళు అయితే ఉన్నాయండి, కాకపోతే పచ్చడి రోళ్ళు అయితే లేవు. అంటే రౌండ్గా ఉండే రోళ్ళు లేవు, పొడుగ్గా ఉండేవి అయితే ఉన్నాయి. కాబట్టి ఈ పచ్చడి రోల్ కోసమే ఇక్కడికి వచ్చాము. మాకు తెలిసిన వాళ్ళు చెప్పారండి ఈ ప్లేస్లో దొరుకుతుంది అని. కాబట్టి కొంచెం కష్టపడి అడ్రస్ అది కనుక్కొని మేము ఇక్కడికైతే వచ్చాము. చూసారు కదా ఎన్ని రకాల రోళ్ళు ఉన్నాయనండి. నా దగ్గర కూడా ఆల్రెడీ చాలా రోళ్ళు ఉన్నాయి, కానీ ఏంటో నాకు రోళ్ళు చూడగానే చాలా ఇది అయిపోతాను. నాకు అంటే ఇంకొకటి తీసుకోవాలి అనిపిస్తుంది. అది ఇష్టం అంటారో ఏమంటారో నాకు తెలియదు, కానీ నాకు రోళ్ళు అంటే చాలా ఇది అండి. ఇప్పుడు నేను మా అక్క ఇద్దరం 2 రోళ్ళు అయితే కొనుక్కోవడానికి ఇక్కడికి వచ్చాము. నాకైతే కొంచెం చిన్న సైజులోనే పచ్చడికి, అంటే పచ్చడి దంచుకోవడానికి సరిపోయే రోల్ అయితే తీసుకుందాం అనుకున్నాను. మా అక్క జస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అవి దంచుకోవడం కోసం చిన్న రోల్ తీసుకోవాలని అనుకున్నాము. మొత్తం వెతుకుతున్నామండి మాకు కావాల్సిన సైజ్ కోసం, ఎందుకంటే ఇక్కడ చాలా సైజులు అంటే చాలా రకాలు అయితే ఉన్నాయి. చిన్న సైజు నుంచి చాలా పెద్ద సైజు వరకు రోళ్ళు అయితే ఉన్నాయి. మీలో ఎవరైనా నెల్లూరు దగ్గర ఉండి రోళ్ళు కావాలి అనుకుంటే మీరు కిమ్స్ హాస్పిటల్ దగ్గర మీకు బయట అక్కడికి వెళ్ళగానే బయటే కనిపిస్తూ ఉంటాయి. ఈజీగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అంటే మంచి రీజనబుల్ రేట్లోనే ఇస్తారు. చాలా రకాలైతే ఉన్నాయండి. ఓన్లీ రోళ్ళే కాదు, రుబ్బు రోళ్ళు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. మాకైతే 2 రోళ్ళు అయితే సెలెక్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాము. ఇప్పుడు బార్గెన్ చేయాలి కదా. రేట్ అయితే నేను చెప్పనండి, షాప్ వాళ్ళు ఆల్రెడీ ముందే చెప్పేశారు. చాలామంది ఇక్కడ షూట్ చేసేసుకొని వెళ్ళి రేట్లు ఏదో ఒకటి చెప్పేస్తారు. నెక్స్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ కొనుక్కోవడానికి వచ్చి మాతో గొడవ పడుతూ ఉన్నారు. కాబట్టి రేట్లు చెప్పొద్దు అన్నారు. అందుకని చెప్పి నేను రేట్లు అయితే చెప్పట్లేదు. అలాగే ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది కూడా చూపిస్తాను. చూసారు కదా ఎన్ని రకాలు ఉన్నాయండి. ఇక్కడ రోళ్ళు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే రండి, వచ్చి విజిట్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన రోళ్ళు అయితే మీరు పర్చేజ్ చేసేసుకోండి. ఇది మెయిన్గా అంటే కిమ్స్ అంటే నాకు తెలిసి నేనైతే ఫస్ట్ టైం అండి నెల్లూరుకి రావడం. మీలో ఇక్కడ ఉండే వాళ్ళకైతే కిమ్స్ హాస్పిటల్ తెలిసే ఉంటుంది, దాని దగ్గరే ఉంటుంది, బయటే పెట్టి అమ్ముతూ ఉంటారు. చాలా ఉంటాయండి వీళ్ళ దగ్గర, మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. రేట్ అయితే పర్వాలేదండి, రీజనబుల్ రేట్లోనే ఇచ్చారు. లాస్ట్కి ఒక 2 రోళ్ళు అయితే తీసుకున్నాము. రోళ్ళు తీసుకోవడంతోనే సరిపోదు కదండి, దాన్ని మనం సీజనింగ్ కూడా చేసుకోవాలి. దాన్ని మొత్తం ఒక 2-3 డేస్
రైస్ అంటే నానబెట్టిన బియ్యాన్ని దంచేసి దాన్ని బాగా ఇది చేసుకోవాలి, లేకపోతే మొత్తం ఆ స్టోన్ది ఇదంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా. లేదా ఇసుకతోనైనా మనం దంచేసేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. లాస్ట్ టైం నేను కొత్త రోలు తీసుకున్నప్పుడు మీతో షేర్ చేశాను మనం కొత్త రోళ్ళు ఎలా యూస్ చేయాలి అనేది. ఆ వీడియో కూడా మన దాంట్లో ఉంటుంది, ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఎన్ని రకాల రోళ్ళు ఉన్నాయో. రోళ్ళు అయితే పర్చేజ్ చేసాము, ఇంకా మేము ఇంటికి బయలుదేరామండి. మాకు దర్శనం అంతా కూడా ఈజీగా అయిపోయింది, తొందరగానే మొత్తం అంతా ఫినిష్ చేసుకొని ఇక్కడ రోళ్ళ దగ్గరికి ఇది వెతకడానికి, ప్లేస్ వెతకడానికి మాకు చాలా టైం అయితే పట్టిందండి. అది మెయిన్గా ఇప్పుడు వర్షం పడుతుంది కదా కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది. నెల్లూరు నుంచి బయలుదేరుతూ ఇక్కడ మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. ఇది మెయిన్ రోడ్లోనే ఉంటుంది. నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది, నెల్లూరులో ఉండే మన వ్యూవర్స్కి అయితే తెలిసే ఉంటుంది. మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఈ వెంకటేశ్వర స్వామి వచ్చి అవధూత అండి. అంటే విన్నాం కానీ ఈ టెంపుల్ అయితే మేము ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాము. ఇక్కడ కూడా మంచి దర్శనం అయితే అయింది. అలాగే టెంపుల్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మేము ఊరికైతే బయలుదేరాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చి రాళ్లపాడు ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా కాబట్టి వాటర్ కూడా ఫుల్గానే ఉన్నాయి. త్రీ ఓ క్లాక్కి మేము మా ఊరికైతే వచ్చేసాము. మార్నింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ ఊరికి వెళ్ళే వరకు వర్షం అయితే పడుతూనే ఉందండి. చూసారు కదా, ఈ దీవాళికి మాత్రం ఫుల్ మబ్బేనండి. అంతకుముందు దసరాకి ఎంత ఎండ ఉందో దీవాళికి అంత చల్లగా అయిపోయింది మొత్తం క్లైమేట్ అయితే. ఇంటికి వచ్చేసరికి అమ్మ వెజిటబుల్ బిర్యానీ చేశారండి. ఈ వెజిటబుల్ బిర్యానీకి కాంబినేషన్గా బ్రింజాల్ కర్రీ చేశారు, అలాగే కర్డ్ చట్నీ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ వ్లాగ్. ఇక్కడితో ఈరోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.